హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గతంలో కూడా మనం చెప్పాం. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారా అండ్ ఇస్తున్నారా? అండ్ లోకేష్ గారు దీని మీద ఎటువంటి స్పందన అనేది లేదు. అండ్ టీడీపీ దగ్గర నుంచి గానీ దీని మీద ఇస్తారా ఇవ్వరా అనే ఎటువంటి స్పందన అనేది లేదు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వర్మ గారు కూడా చెప్పడం జరిగింది. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు. ఎందుకంటే గత ఎలక్షన్స్‌కి యువగలం అనే పాదయాత్రతో మొత్తం ఏదైతే కార్యకర్తలని గానీ, నాయకులు గానీ అందరూ పోలరైజ్ చేశారో, ఇంకోటేంటంటే ఏదైతే సభ్యతలున్నాయో, కోటి సభ్యతలు లోకేష్ గారికి అనుసంధానం జరిగింది. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఇవ్వడంలో తప్పు లేదు అన్నట్టుగానే మాజీ పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గారు అనేది చెప్పడం జరిగింది. సో, దీన్ని బట్టి చాలామందికి చర్చలొస్తున్నాయి. అసలేంటి? లోకేష్ గారికి నిజంగా డిప్యూటీ సీఎం ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? సో, నార్మల్‌గా మనం మాట్లాడదాం. ఓపెన్‌గా మనం మాట్లాడదాం. సో, ఇంకోటేంటంటే ఇదే లోకేష్ గారికి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎంతవరకు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే కూటమిలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, కూటమి ఫార్మ్ చేసే ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వీళ్ళందరికీ. ఎవరికి జనసేన గానీ, ఫస్ట్ జనసేన, టీడీపీ, బీజేపీ లాస్ట్‌లో అటాచ్ అయిందిలే గానీ, బీజేపీని ఎవరిని పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు ప్రెజెంట్ అయితే. సో, వీళ్ళిద్దరు కీలకంగా ఈవెన్ టీడీపీ, జనసేన ఉంది కాబట్టి బీజేపీ ఉంటుందిలే. అదే వీళ్ళిద్దరు టీడీపీ, జనసేన సెపరేట్, బీజేపీ సెపరేట్ అయితే బీజేపీకి వస్తే ఒకటన్నా వస్తది, లేకపోతే అది కూడా రాదు సీట్ అనేది. అది అందుకే వీళ్ళిద్దరు ముగ్గురు కలిసారు ఓకే. బీజేపీని కొంచెం పక్కన పెట్టినట్లయితే లాస్ట్‌లో బీజేపీ యాడ్ అయింది. స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరూ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల కూటమి అనేది ఫార్మ్ చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని అని మాట్లాడుకున్నారు. ఓకే. వెల్ అండ్ గుడ్, బానే ఉంది. అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సీట్స్ అనేది త్యాగం చేయడం జరిగింది పార్టీ కోసం. బీజేపీ కోసం కానివ్వండి, తన పార్టీ కోసం కానివ్వండి, టీడీపీ కోసం కానివ్వండి. సో, కొన్ని త్యాగం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే. వెల్ అండ్ గుడ్, బానే ఉంది. అండ్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఏదైతే భాగంగా ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే. బానే ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే డిప్యూటీ సీఎం ఏదైతే ఉందో, అదే తరహా డిప్యూటీ సీఎం నాకు కావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఫైట్ చేశారు. బీజేపీతో అలయన్స్ అవ్వడానికి బీజేపీ వాళ్ళు అంగీకరించలా. పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు. బీజేపీని తెప్పించుకున్నారు. అండ్ కూటమిగా ఫార్మ్ చేశారు. గవర్నమెంట్ అనేది ఫార్మ్ చేశారు. అండ్ ఆ తరహా పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్‌గా డిప్యూటీ సీఎం ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది మన రాజ్యాంగంలో లేదు. డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకరణ మాత్రమే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. డిప్యూటీ సీఎం వల్ల సెపరేట్ ప్రోటోకాల్స్ అనేవి ఏం లేదు. ఈవెన్ సీఎం గారికొక్కటే సీఎం గారికి కూడా ఏ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అలాంటివి ఏం ఉండదు. మొత్తం అక్కడ ఏదైతే ఒక కమిటీ లాంటిది ఏదైనా యేసుకొని, లేకపోతే అందరు మంత్రులతో కూర్చొని చర్చించి దాని తర్వాత వీళ్ళందరూ సలహా తీసుకున్న తర్వాత సీఎం గారికి మొత్తం ఇదుండిద్దనమాట. సేమ్ అదే డిప్యూటీ సీఎం గూడా అలా ఏం ఉండదు. ఈవెన్ సీఎం గారికి ఒక్కటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సొస్తది. అంటే సీఎంకి డైరెక్ట్ 1 to 1 అన్ని శాఖలు సీఎంకి పట్టుంది. అండ్ డిప్యూటీ సీఎంకి కూడా ఇది జస్ట్ ఒక నేమ్ మాత్రమే. లాస్ట్ మనం ప్రీవియస్ గవర్నమెంట్ మనం తీసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గనక మనం తీసుకున్నట్లయితే, డిప్యూటీ సీఎం నలుగురు, ఐదుగురు మందున్నారు. వాళ్ళ పేర్లు గూడా ఎవరికీ తెలీదు. ఈవెన్ వాళ్ళ పార్టీలో గూడా తెలుసో తెలీదో గూడా వాళ్ళకే తెలీదు. అలా ఇచ్చుకున్నారు డిప్యూటీ సీఎం. అండ్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత కాబట్టి, ఆయనకి పొత్తులో భాగంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టు ఇచ్చారనుకోవచ్చు డిప్యూటీ సీఎం అనేది. అండ్ ఇప్పుడు లోకేష్ గారికి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇంకోటేంటంటే, ఇదే జనసేన నాయకులు ఏదైతే కిరణ్ రాయల్ గారు ఎవరైతే ఉన్నారో, జనసేన కిరణ్ రాయల్ అంటారో. సో, ఆయన కూడా ఏమనుకున్నారు, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కోరుకోవడం టీడీపీ వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు. మా నాయకుడు కూడా సీఎం కావాలని మేము కోరుకుంటాం కదా అన్నట్టుగానే చెప్పారు. ఈవెన్ ఇప్పుడు వీళ్ళందరూ డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు జనసేన నాయకులు గానీ, జనసేన కార్యకర్తలు గానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం పదవి ఇవ్వాలి అని వీళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా రివర్స్‌గా ఏమైనా ఆడుతున్నారా అని మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారి ఏదైతే
ఆ స్టేటస్ ఉందో అది తగ్గిపోయిద్దని కొంతమంది అంటున్నారు. నిజంగా అది తగ్గిద్దా? తగ్గదా? అనేది కొంచెం తగ్గిద్ది అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఓన్‌గా కింద నుంచి పైనికి పార్టీని స్థాపించి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఆయన ఇప్పుడు 21-21 సీట్స్ అనేది కొట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసున్నా గానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు గానీ, బీజేపీ గానీ వీళ్ళు ముగ్గురు కలిసున్నా గానీ, ఇదే తరహాలో ఈవెన్ 134 సీట్స్ వీళ్ళకొచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నా చెల్లుబాటు అయ్యేదంటే వీళ్ళు ఓకే. బానే ఉండేది. దాని తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఏదైనా వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వచ్చి ఏదైనా దూరం జరిగితే, పవన్ కళ్యాణ్ గారు ఈ సిట్యుయేషన్ అనేది లేవనెత్తుతారు. ఏదైతే లోకేష్ గారికి సంబంధించింది ఏదైతే డిప్యూటీ సీఎం ఉందో, సో ఆ సిట్యుయేషన్ ఆ పాయింట్‌ని మళ్ళీ లేవనెత్తుతారని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జరుగుతున్న టాపిక్ ఏంటంటే, జనసేన కిరణ్ రాయల్ గారు ఎవరైతే ఉన్నారో, మా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. అండ్ లోకేష్ గారు డిప్యూటీ సీఎం బాగా చర్చనీయాంశం అవుతుంది. దీనిపైన లోకేష్ గారు గాని ఎటువంటి స్పందన లేదు. అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఎటువంటి స్పందన లేదు. అండ్ ఇదే జనసేన నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. మాకు ఎటువంటి అభ్యంతరాలు అలా ఏం లేదు. వాళ్ళకి ఇస్తానంటే వీళ్ళు కూడా ఏదో ఒకటి ఆశిస్తున్నారా అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం దిగజారినట్టు ఏదో సంథింగ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తది. ఈవెన్ ఇప్పుడు లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలనేది అది కరెక్ట్ కాదని మాకనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ గారి వయసు అనేది చాలా చిన్న వయసు. లోకేష్ గారికి లాస్ట్ గవర్నెన్స్‌లో మీరు చూసుకున్నట్లయితే సకల శాఖ మంత్రి అని సజ్జల రామకృష్ణారావు గారు చెప్పారు. అండ్ ఇక్కడ కూడా సకల శాఖ మంత్రి ఎవరంటే లోకేష్ గారే అని చెప్పుకోవచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ పట్టు లోకేష్ గారికి ఉంది సబ్జెక్ట్ మీద గాని. ఈవెన్ ఆయన కూడా ఒక పోటీ చేసి ఓడిపోయారు. ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి కంటే లోకేష్ గారికి ఎక్కువ పట్టుంది. ఈవెన్ లోకేష్ గారు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే మొత్తం మంత్రుల ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ లోకేష్ గారిని పంపించారు. లోకేష్ గారిని సెలెక్ట్ చేశారు ఓఎస్డీలందరూ. అంటే ప్రెజెంట్ మంత్రులందరినీ లోకేష్ గారే సెలెక్ట్ చేశారు. లోకేష్ గారికి బాగా పట్టుంది. సకల శాఖ మంత్రి అని అంటారు లోకేష్ గారిని. టీడీపీ క్యాడర్‌లో మనం చూసుకున్నట్లయితే. సో లోకేష్ గారికి ఇప్పుడే వయసు అయిపోయిందంటే అయిపోలేదని చెప్పొచ్చు. ఇప్పుడే లోకేష్ గారికి బాగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వాలన్న కోరిక ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉండడం అది ఎంతవరకు కరెక్ట్? ఈవెన్ 6 నెలల్లోనే డిప్యూటీ సీఎం కావాలని ఆయన పట్టుబడి కూర్చోవడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.